డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం మత సంస్కరణ ఉద్యమాలు. ఈ మత సంస్కరణ ఉద్యమం అనేటటువంటిది లేదా భక్తి ఉద్యమం అని చెప్తారు. హిందూ సమాజంలో, హిందూ మతంలో, భారతదేశంలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా భక్తి ఉద్యమం అని వచ్చింది. ఈ భక్తి ఉద్యమం హిందూ మతంలో వచ్చినప్పటికీ అన్ని మతాలలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అన్ని మతాలు కూడా వాళ్ళ మతాలను అభివృద్ధి చేసుకోవటం కోసం అనేక కట్టడాలను, అనేక గ్రంథాలను, అనేక వాయిద్యాలను, సంగీత పరికరాలను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసుకున్నారు. అంటే దానికి సంబంధించిన వాతావరణం ఒక విధంగా క్రియేట్ చేశారు. ఇప్పుడు వాటి గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఇంకా కొద్దిగా డెప్త్గా పూర్వపరాలతో సహా ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇస్లాం పవిత్ర గ్రంథం ఇప్పటికీ ఎన్నిసార్లు మార్పులకు గురైంది అన్నాడు. ఇస్లాం పవిత్ర గ్రంథం అంటే ఏంది? ద హోలీ ఖురాన్ ఇప్పటికీ మార్పులకు గురైందా అంటే 15 సార్లు, 19 సార్లు మార్పులకు గురి కాలేదు, 24 సార్లు అన్నాడు. అంటే ఇప్పటికీ అసలు మార్పుకే గురి కానిది ఏంటంటే ఖురాన్ అనేటటువంటి ఇప్పటికీ మార్పుకు గురి కాలేదు. అసలు ఖురాన్ అంటే ఏంది? ఖురాన్ అనే పదం ఎట్లొచ్చిందంటే, ఖురా అంటే అర్థం ఏంటంటే చదవటం అని అర్థం, చదవటం. ఓకేనా? దీనిలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 114 అధ్యాయాలు ఉన్నాయి. వీళ్ళ అధ్యాయాలను ఏమంటారంటే సురాలు అంటారు, సురాలు. మరి ఖురాన్ అనేటటువంటిది మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని పెట్టినప్పటి నుంచి ఉన్నదా లేదా తర్వాత వచ్చిందా అంటే, మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని ఎప్పుడో 622వ సంవత్సరంలో పెట్టిండు. 622లో మక్కా నుంచి వెళ్ళి మదీనాలో పెట్టిండు మహమ్మద్ ప్రవక్త. ఆయన ధ్యానం చేసింది, భగవంతుని యొక్క దూతగా పేరు పొందింది, అదంతా కూడా మక్కాలో జరిగింది. కాకపోతే కొంతమంది దుర్మార్గులు ఈయనకి మంచి పేరు వస్తుందని తెలిసి మక్కా నుంచి వెళ్ళగొడితే ఈయన మదీనాకి వెళ్ళిపోయింది ఫ్యామిలీ మొత్తం తీసుకొని. దాన్ని మన ముస్లిం సోదరులు హిజ్రా అనే పేరుతో చదువుతారు. ఏదేమైనా కూడా మహమ్మదు గారు మదీనాకి వెళ్ళిపోయి మదీనాలో ఇస్లాం మతాన్ని పెట్టి కొన్ని సిద్ధాంతాలను పెట్టి ఆ ఏరియాలో భక్తిభావాన్ని ప్రచారం చేస్తుంటే ఎవరైతే ఆయన్ని వెళ్ళగొట్టారో ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని మళ్ళీ వెళ్ళి బతీలాడుకున్నారు. స్వామి రా స్వామి, నీకు దండం పెడతామంటే అప్పుడు మళ్ళీ ఆయన మక్కాకి వెళ్ళిండు. ఎందుకు? అసలు ఆయన ధ్యానం చేసిందే ఈ ఎక్కడ మక్కాలో. ఆ మక్కాలో కాబా లేదా కబ్బా అనే ఒక బండ మీద కూర్చొని హీరా పర్వతం పైన ధ్యానం చేసేవాడు. అందుకని ఆ ఏరియాలోనే నువ్వు భక్తిభావాన్ని ప్రచారం చేద్దురా అంటే వెళ్ళాడు. అక్కడే బాగా ప్రచారం చేశాడు. మొత్తానికైతే 632వ సంవత్సరం వరకు ఆయన జీవించి ఉన్నంత కాలం వరకు ఇస్లాం మతాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు మహమ్మద్ ప్రవక్త. ఆయన తర్వాత ఆయన మామైనటువంటి అబూబకర్ అనే వ్యక్తికి ఖలీఫా పదవి ఇచ్చాడు. ఇంకా తర్వాత ఏమైందంటే ఖలీఫాలు అప్పట్లో గొడవ పెట్టుకున్నారు. ఎందుకు గొడవ పెట్టుకున్నారంటే మహమ్మద్కి ఒక మామ, మహమ్మద్ ప్రవక్తకి, ఆయన పేరు అబూబకర్. మహమ్మద్కి ఒక అల్లుడు ఉన్నాడు. అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క బిడ్డ ఫాతిమాకి పెళ్ళైంది, అల్లుడి పేరు ఆలీ. ఇప్పుడు విషయం ఏంటంటే మహమ్మద్ ప్రవక్త తాను నిర్యాణం చెందటానికంటే ముందు అబూబకర్ అంటే ఈయన పిల్లనిచ్చిన మామ. మళ్ళీ మన మహమ్మద్కే ఒక అల్లుడు ఉన్నాడు, ఆయన పేరు ఆలీ. ఈ ఆలీ ఎవరు భర్త అంటే ఫాతిమా భర్త. ఫాతిమా ఎవరు? మన మహమ్మద్ యొక్క బిడ్డ. అయితే ఇప్పుడు ఈయన మహమ్మద్ ప్రవక్త నిర్యాణం చెందబోయేటప్పుడు ఆయన తన మామైన అబూబకర్కి ఖలీఫా పదవి ఇవ్వాలా. ఖలీఫా అంటే ఏంది? ఇస్లాం మతానికి వారసుడు, అంటే మహమ్మద్కి వారసుడు, మహమ్మద్ ప్రవక్తకి. మరి నా మామకి ఇవ్వాలా, నా అల్లుడికి ఇవ్వాలా, నా బిడ్డ భర్తకి ఇవ్వాలా అంటున్నప్పుడు ఈ బిడ్డ భర్తకి కాన్సన్ట్రేషన్ లేదు. ఎంతసేపు కూడా ఆయన ఎంజాయ్ చేయడానికి అలవాటు పడుతుండు. నువ్వు సరిపోవు అని చెప్పి మామకి ఇచ్చిండు. మామ నువ్వు ఇప్పటి నుంచి ఖలీఫా అవుతావు, నా తర్వాత వారసుడు అవుతావు నాకు అని చెప్పి ఇంకా నిర్యాణం చెందింది. అప్పుడు వీళ్ళిద్దరు దన్నుకుంటారు. నేను ఖలీఫా కావాలంటే లేదు లేదు నా అల్లుడు నాకు ఇచ్చిందంటే, నీ అల్లుడు నీకు ఇస్తాను, నా మామ నాకు ఇచ్చినట్టుగా నేను భావిస్తానని చెప్పి కొట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కొట్టుకున్నప్పుడు ఇస్లాం మతం వాళ్ళు 2 భాగాలు విడిపోయారు. 2 భాగాలకు విడిపోతే అబూబకర్ వర్గం వాళ్ళు సున్నీ వర్గంగా మారిపోయారు, సున్నీ వర్గం. ఆలీ వర్గం వాళ్ళేమో షియా వర్గంగా మారిపోయారు, షియా. అయితే ప్రపంచంలో సున్నీ వర్గం ఎక్కువ ఉందా, షియా వర్గం ఎక్కువ ఉందా అంటే సున్నీ వర్గమే ఎక్కువ ఉంది. షియా వర్గం కేవలం ఒక్క
పర్షియా దేశంలో మాత్రమే, ఇప్పుడు దాన్ని మనం ఇరాన్ అంటున్నాం, ఈ పర్షియా దేశం ఒక్కటే షియా విధానం అనుసరించేది. మిగతా ప్రపంచ దేశాలన్నీ సున్నీ మతం అంటే అబూబకర్ వాళ్ళ యొక్క విధానాన్ని పాటించేవాళ్ళు. మరి ఈ సున్నీ షియాలో ఏది ఇస్లాం సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతుందంటే సున్నీ వాళ్ళు ఇస్లాం కరుడుగట్టిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. షియా వాళ్ళు కొద్దిగా లిబరల్. మన భారతదేశంలో సున్నీ షియా వాళ్ళు చక్రవర్తులు ఎవరు ఉన్నారా అంటే చూడండి, ఢిల్లీ సుల్తాన్లు సున్నీ శాఖ వాళ్ళే, మొఘల్ చక్రవర్తులు సున్నీ శాఖ వాళ్ళే, నిజాం నవాబులు సున్నీ శాఖ వాళ్ళే. కానీ గోల్కొండ చక్రవర్తులు షియా మతం వాళ్ళు, బహమనీ చక్రవర్తులు షియా మతం వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క మత విధానాన్ని బట్టి ఆ రాజులకి పేర్లు ఉన్నాయి. అర్థమైంది కదా, వాళ్ళు అనుసరించే విధానాలు. ఔరంగజేబు కరుడుగట్టిన తీవ్రవాదిగా పిలుస్తారు అందరినీ. ఈ మధ్య మనం చావా సినిమా చూసినాం. ఔరంగజేబు కరుడుగట్టినటువంటి వ్యక్తి అంటాం. ఔరంగజేబు ఎందుకు కరుడుగట్టిన వ్యక్తిగా తయారైందంటే సున్నీ మత సిద్ధాంతాన్ని పాటించాడు. గోల్కొండ నవాబులు లిబరల్గా ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మేము ఒకటేరా నాయన, మనందరం మనుషులు, మనందరం గౌరవించుకుందాం, దేవుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంటారు. వాళ్ళు ఎందుకంటారో తెలుసా, వాళ్ళు షియా విధానాన్ని అంటే లిబరల్గా ఉంటారు వాళ్ళు. ఇది మొత్తానికైతే ఖురాన్ అనేటటువంటిది ఇస్లాం మతం పుట్టగానే రాలే. వీళ్ళు ఏమనుకున్నారు, ఈ రెండు వర్గాలు, ఇప్పుడు ఈ వర్గాలు రెండు ఉన్నాయి కదా, వీళ్ళు వాళ్ళ మత సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ ఉన్న టైంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని, మరి హిందూ మతానికి భగవద్గీత, రామాయణం, మహాభారతం ఉన్నాయి, క్రిస్టియానిటీకి బైబిల్ ఉంది, మరి మనకు ఒక గ్రంథం కావాలి కదా అని చెప్పి ఎప్పుడు 700 సంవత్సరం నుంచి రాయటం మొదలుపెట్టారు. ఖురాన్ని రాయటం మొదలు పెడితే 786లో ఖురాన్ పూర్తయింది. 786లో ఇగో ఇదే 114 సురాలు. ఈ 786 నాటికి ఖురాన్ పూర్తి కాబట్టి ఈ ఖురాన్ని వాళ్ళు పవిత్రమైన సంవత్సరంగా చెప్తారు. అందుకే చూడు, నెలవంక మీద వాళ్ళు ఈ నెంబర్ వేస్తారు 786 అని. 786 వాళ్ళకి నెలవంక ఉంటుంది, ఆ నెలవంక పైన 786 అని పవిత్ర చిహ్నంగా వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే ఈ 786ని వాళ్ళు బిస్మిల్లా ఇయర్, బిస్మిల్లా అంటే పరమ పవిత్రమైన సంవత్సరంగా భావిస్తారు. ఎందుకు, ఇగో వీళ్ళ పరమ పవిత్రమైన ఖురాన్ పూర్తయిన సందర్భమైన సంవత్సరం ఇది, ఖురాన్ పూర్తయిన సంవత్సరం. అందుకని ఖురాన్ని పరమ పవిత్రమైనటువంటి బిస్మిల్లా ఇయర్గా, అంటే ఇయర్ని, ఈ ఖురాన్ పూర్తయినటువంటి 786ని పరమ పవిత్రమైన బిస్మిల్లాగా పిలుచుకుంటారు. ఇది ఖురాన్కు సంబంధించిన స్టోరీ. అర్థమైందా? చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, అంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే ముస్లిం సోదరులు ఎందుకు 786ని ఆ నెలవంక పైన వేసుకుంటారంటే చాలామంది ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అసలు విషయం ఏంటంటే ఖురాన్ పూర్తయిన సంవత్సరంగా దాన్ని చెప్పుకుంటారనమాట. ఓకేగా, అయితే ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏంటంటే 786లో పూర్తయిన ఖురాన్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అసలు ఏమాత్రం మార్పులు చేర్పులు చేయనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఒకటి. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఎక్కడి కట్టడాలలో ఎక్కువగా ఇస్లాం సాంప్రదాయం అధికంగా కల్పిస్తుంది అన్నాడు. ఎక్కడి కట్టడాలలో ఎక్కువగా ఇస్లాం సాంప్రదాయం అధికంగా కనిపిస్తుందంటే ఎవరిని అడిగినా చెప్తారు ఢిల్లీ అని. ఎందుకో తెలుసా, ఢిల్లీ సుల్తానులు ఉన్నారు, మొఘల్ చక్రవర్తులు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి వాళ్ళు ఒక 300 సంవత్సరాలు పరిపాలించారు. అవునా, మొఘల్ చక్రవర్తులు ఒక 300 సంవత్సరాలు పరిపాలించారు. అంటే ఢిల్లీ సుల్తాన్లు 1206 సంవత్సరం నుంచి 1526 వరకాయ, మొఘల్ చక్రవర్తులు 1526 నుంచి 1857 వరకాయ. అంటే ఈ 3 శతాబ్దాలు 600 సంవత్సరాలు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినప్పుడు మరి కట్టడాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి చెప్పండి? ఢిల్లీ సరిహద్దుల్లోనే ఎక్కువ ఉన్నాయి. అర్థమైనా, ఎన్నెన్నో అద్భుతమైన కట్టడాలు కట్టించారు. భారతదేశం అంటే లౌకిక రాజ్యం. భారతదేశం అంటే ఒకే మతం మీద ఆధారపడిన దేశం కాదు. సర్వజనులు, సర్వ మతాలు, భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయంటే దీనికి కారణం మన కట్టడాలే. అర్థమైందా? మన కట్టడాలే మన యొక్క వారసత్వ సంపదగా నిలిచిపోయాయి. విషయం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలలో ఒక్కొక్క మతమే ఉంటుంది. ఉదాహరణ పాకిస్తాన్ ఉందనుకోండి, డామినేషన్ ఒకే మతం ఉంటుంది. బంగ్లాదేశ్ ఉందనుకోండి, ఒకటే ఉంటుంది. ఫ్రాన్స్ ఉందనుకోండి, ఒకటే మతం, క్రైస్తవ మతాలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న బంగ్లాదేశ్ ఇస్లాం మతం, పాకిస్తాన్ ఇస్లాం దేశం, కానీ వాళ్ళు రోజు తన్నుకొని చేస్తుంటారు. ఒకే మతం ఉన్న తన్నుకొని చేస్తుంటారు.
కానీ మన భారతదేశంలో రకరకాల కట్టడాలు ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నా కూడా మేరా భారత్ మహాన్ హై అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. అంతకంటే ఈ ప్రపంచానికి మన భారతదేశం ఏవి అందించగలదు చెప్పండి? ఓకేనా? ఇది ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న కట్టడాల తీరు. నెక్స్ట్ చూడండి, హిందీ ముస్లింల భాష అయినటువంటి ఉర్దూకు మూల పురుషుడిగా ఎవరిని చెప్తారంటారు? ఓకేనా? హిందీ ముస్లింల యొక్క భాష, హిందీ ముస్లింల భాష అయినటువంటి ఉర్దూకి, మన హిందీకి ముస్లింల భాష అయిన ఉర్దూకి మూల పురుషుడిగా ఎవరిని చెప్తారంటే అమీర్ ఖుస్రుని చెప్తారు. అమీర్ ఖుస్రు. ఓకేనా? ఇగో అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు లేకపోతే ఢిల్లీ సుల్తాన్ల యుగం లేదు. అమీర్ ఖుస్రు లేకపోతే ఢిల్లీ సుల్తాన్ల రాజుల యొక్క చరిత్రను మనం ఇంత పర్ఫెక్ట్గా ఈరోజు చదువుకోకపోయే వాళ్ళం. అమీర్ ఖుస్రు అనేవాడు భారతదేశానికి రాకపోతే భారతదేశంలో ఏ ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని అద్భుతాలు చేశారనే విషయం ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా మనం చదువుకోకపోయే వాళ్ళం. మరి అమీర్ ఖుస్రు భారతదేశానికి రాకపోతే అంటే అమీర్ ఖుస్రు మనవాడు కాదు, ఎక్కడో పార్షిక దేశంలో ఉంటే. బాల్బన్ పేరు మీకు తెలుసు, బాల్బన్. ఓకేనా? బాల్బన్ కుమారుడైనటువంటి, ఓకేనా నాన్న, బాల్బన్ కుమారుడైనటువంటి మహమ్మదు అనేటటువంటి వ్యక్తి గొప్ప పండితుడు. మహమ్మదు, బాల్బన్ కుమారుడైన మహమ్మదు పెద్ద పండితుడు, పెద్ద కొడుకు. ఆయన ఏం చేసిండు? అమీర్ ఖుస్రుని భారతదేశానికి ఆహ్వానించిండు. ఇంత పాండిత్యం ఉన్న మీరు మా దేశానికి వస్తే బాగుంటుంది కదా, మా నాన్నగారు చక్రవర్తిగా ఉన్నారు, మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా అని చెప్తే వచ్చాడు. వచ్చి ఒక బాల్బన్ ఆస్థానంలోనే కాదు, 8 మంది ఢిల్లీ సుల్తాన్ల దగ్గర ఆయన వాళ్ళ రాజస్థానాల్లో పనిచేశాడు, కోర్టు పోయేట్టుగా పనిచేశాడు, అద్భుతాలు రాశాడు. ఈయన రాసిన వాటిలో ఆష్కీ, ఓకేనా, ఆష్కీ ఆయనకి గొప్ప పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా తుగ్లక్ నామా, ఓకే, తుగ్లక్ నామా అనేటటువంటి గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆష్కీ మీకు తెలుసు, అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన కిజిర్ ఖాన్కి గుజరాత్ రాకుమార్తె అయిన దేవలదేవికి మధ్య ప్రేమ గురించి రాసినటువంటి పుస్తకమే ఆష్కీ గ్రంథం అని చెప్తారు. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో మాలిక్ కాపర్ని మన ఆంధ్రదేశానికి దండయాత్రకు పంపిస్తే మాలిక్ కాపర్ చేతిలో మన రెండో ప్రతాపరుద్రుడు కాకతీయ చక్రవర్తి ఓడిపోయి 100 ఏనుగుల మీద బంగారాన్ని పంపించినప్పుడు ఈయన కూడా ప్రత్యక్ష సాక్షి. అమీర్ ఖుస్రు కూడా. అమీర్ ఖుస్రు ఎవరినోడు తెలుసా? రెండో ప్రతాపరుద్రుడు మాలిక్ కాపర్కి 100 ఏనుగుల మీద బంగారాన్ని పంపించాడంటే ఇంకా ఆంధ్రదేశం, తెలుగు ప్రాంతం ఎంత సిరి సంపదలతో తొలతూగుతూ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రపంచానికి మనం తెలుగు ప్రాంత గొప్పతనాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రు. అంతేకాదు అనేక రాగాలను కనుగొన్నాడు. అందుకని ఇతన్ని భారతదేశపు రామచిలుక, భారతదేశ రామచిలుక అని ఎవరిని పిలుస్తారంటే అమీర్ ఖుస్రు అని పిలుస్తారు. అంతేకాదు ఈయనే అన్నాడు, నేను ఇంత అద్భుతంగా పాడుతున్నానంటే నేను భారతదేశంలో ఉండబట్టే అన్నాడు. నేను అద్భుతంగా పాడుతున్నానంటే భారతదేశం బట్టలో ఉండబట్టే అన్నాడు. ఇంకో మాట, నేను రాజుల ఆస్థానంలో ఉన్నానని చెప్పి వాళ్ళకి ఊకే భజన చేసుకుంటూ కూర్చోను, మంచి ఉంటే మంచి చెప్తా, చెడైతే చెడైతా అని చెప్తానని చెప్పిండు. ఏమని చెప్పిండు? అద్భుతాలు చేస్తున్నారని ఢిల్లీ సుల్తాన్లు అడావుడి చేస్తున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సింహాసనంలో చక్రవర్తి పెట్టుకున్న ప్రతి కిరీటం పేదవాడి రక్తం చెమట నుంచి కారిన శ్వేత బిందు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాడు అమీర్ ఖుస్రు. అర్థమైనా? ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న ప్రతి ఢిల్లీ సుల్తాన్ పెట్టుకున్న కిరీటం ఉంటుంది, ఆ కిరీటంలో పొదిగిన ప్రతి రత్నం, ప్రతి వజ్రం కూడా పేదవాడి కన్నీటి చెమట బొట్టు అని రాసిండు అమీర్ ఖుస్రు. అది కూడా రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో అడగొచ్చు. మొత్తానికి ఆయన వచ్చిన తర్వాత ఒక ప్రయోగం చేశాడు. ఏందో తెలుసా? మన భారతదేశంలో హిందీ భాష, దేవనాగరిక భాషను, అదేవిధంగా గుడారాల్లో సైనికులు మాట్లాడుకునేటటువంటి భాష ఉర్దూ భాషను రెండు కలిపి కవితలు రాసినటువంటి వ్యక్తిగా అమీర్ ఖుస్రుని పిలుస్తారు. ఓకేనా? అదేవిధంగా ఆయన ప్రత్యేక ఉర్దూ భాషను బాగా అభివృద్ధి చేశాడంటారు. నెక్స్ట్, హిందూ ముస్లింల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఏర్పడేలా చేసిన వారెవరు? హిందూ ముస్లింల మధ్య హిందూ ముస్లింల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఏర్పడేలా చేసిన వ్యక్తి ఎవరు అన్నారు? మత సంస్కర్తలు, సంగీతకారులు, విద్యావంతులు, పాలకులు అంటే మత సంస్కర్తలు. ఎందుకు మత సంస్కర్తలు? హిందూ ముస్లిం మధ్య సాంస్కృతిక అంటే హిందువులు హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం వాళ్ళ రచనలు, వాళ్ళ ప్రచారాన్ని చేసుకున్నారు. ముస్లిమ్స్ వాళ్ళ సంస్కృతిని ప్రచారం చేసుకున్నారు, వాళ్ళ భాషను అభివృద్ధి చేసుకున్నారు, వాళ్ళ మత అభివృద్ధి కోసం కృషి చేశారు. ఫైనల్గా వచ్చేసరికి ఏమర్థమైందంటే ఎవరేం చేసినా మన మతాలు గొప్పయిరా,
మీ మతాన్ని మీరు మా మతాన్ని మీరు గౌరవించండి, మీ మతాన్ని మేము గౌరవిస్తామని చెప్పి అందరూ కూడా ఒకే దారిలోకి వచ్చేటట్టు చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ మత సంస్కరణ ఉద్యమకారులు. ఇంకోటి ఏంది, వీళ్ళు ఫైనల్గా ఏం చెప్పారంటే సాటి మనిషిలో దేవుణ్ణి చూడరా అని ప్రచారం చేయబట్టి వాళ్ళు హిందూ మతం వాళ్ళు అలాగే చెప్పారు, ఇస్లాం మతం వాళ్ళ మత ప్రవక్తలు సన్యాసులు కూడా అలాగే చెప్తే ఈ మనిషిలో ఉన్న రాక్షస గుణాలు పోయి మానవతా గుణాలు, మాధవ గుణాలు, మాధవుడు అనేవాడు అంటే మనిషి మాధవుడిగా తయారయ్యాడు, దేవుడిగా తయారయ్యి మనలో మనకి ఎందుకు భయ్యా గొడవలు, హాయిగా కలిసి ఉన్నామన్నట్టు చేసినటువంటి వాళ్ళు ఈ భక్తి ఉద్యమకారులు. చూడండి ఎంత అద్భుతం. మనకి తులసి ఉన్నాడు, ఎవరు, కబీరు వాస్తవానికి ఇస్లాం మతం వాడు. ఈయన ఉన్నాడు, హిందూ ముస్లింలు ఇద్దరు కూడా ఒకే మట్టితో చేసిన కుండలు లాంటి వాళ్ళు. ఓకేనా, హిందూ ముస్లింలు ఒకే మట్టితో చేసిన కుండలు లాంటి వాళ్ళు. మీలో మీకు గొడవలు ఎందుకు, రామ్ రహీం ఏక్ హై, రాముడు రహీం అనే వాళ్ళు ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రచారం చేశారు. అందరూ ఈయన దారిలో రాకపోయినా కొంతమంది అయిన దారిలోకి వస్తారు కదండి. దీనివల్ల పరస్పర అవగాహన పెరిగింది. భారతదేశంలో మత ఘర్షణలు తగ్గటానికి మధ్యయుగ భారతదేశంలో పునాదులు వేసినటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పవచ్చును. ఓకేనా. నెక్స్ట్, కబీరు వీటిలో వేటికి వ్యతిరేకించాడు. కబీరు నేను చెప్పానుగా ఇస్లాం మతానికి చెందిన ఇతడు రామ్ రహీం ఏకు అని చెప్పాడు, చాలా హేతువాదిగా పేరు పొందాడు. అందరూ కూడా ఏదో మూఢభావాలతో దేవుణ్ణి పూజించటం కాదు, మనం ఏదైనా కూడా హేతువాద దృక్పథంతో జ్ఞానం ద్వారా భగవంతుని నమ్మాలన్నాడు, మూఢాచారాలకు వ్యతిరేకం చేయాలన్నాడు. నువ్వు బండని పూజిస్తే నేను కొండని పూజిస్తాను, భగవంతుడు కనిపిస్తాడా అంటాడు. ఓకేనా. 3 మునకలు ఎన్నో పాపాలు చేసి పోయి నదిలో మునుగుతూ ఉంటావు పాపాలు పోవాలని. 3 మునకలతోని నీకు పాపం పోతే మరి కప్పలు ఎప్పుడు కూడా నీళ్ళల్లోనే ఉంటాయి, వాటికి ఎంత మోక్షం రావాలి. అర్థమైనా, మనం చేసేటటువంటి పనిని బట్టి మనకి పేరు వస్తుంది, మనకి జ్ఞానం వస్తుంది, మనకి మోక్షం వస్తుంది తప్పితే పాపాలన్నీ చేసి వాటిని నివృత్తి చేసుకోవటానికి పోయి నదులలో మునిగితే రాదని చెప్పి ప్రపంచాన్ని ప్రశ్నించాడు కబీర్. అర్థమైనా. అయితే విషయం ఏంటంటే దేనికి వ్యతిరేకించాడంటే విగ్రహారాధనకు, దేవుడి అవతారాలకు, ఉత్సవాల క్రతువులకి పైవ. నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ని చూస్తే అన్నిటికీ ఆయన వ్యతిరేకని అర్థమవుతుంది. నెక్స్ట్, ఇండో ఇస్లామిక్ వాయిద్యంగా ప్రఖ్యాతిగాంచింది ఏదన్నాడు. ఇండో ఇస్లామిక్ వాయిద్యంగా ప్రసిద్ధిగాంచింది ఏదంటే సితార్. ఎందుకంటే దీన్ని హిందువులు వాడతారు, ఇస్లాం వాళ్ళు వాడతారు. అందుకని ఇది ఒక హిందూ ఇస్లాం మతానికి వారధిగా పేరుపడిన వాయిద్యం. ఎక్సలెంట్, వాయిద్యంగా దీన్ని చెప్తారు. ఓకే కదా. నెక్స్ట్, బీజకులు అంటే ఏందన్నాడు. బీజకులు, మన కబీరు ఒక సాలె కుటుంబంలో పుట్టాడు. సాలె కుటుంబంలో పుట్టినోడు ముస్లిం ఎట్టయితాడు అని అంటే ఓ చిన్న విషయం. కబీర్ని వాళ్ళ అమ్మ పెళ్లి కాకుండానే కన్నది. పెళ్లి కాకుండానే కానీ ఓ చెత్తబొట్టులో పడిసిపోయింది. అర్థమైనా, ఓ చెత్తబొట్టులో పడిసిపోయింది. పొడి చెత్త తడి చెత్త పక్కన పెడితే ఒక చెత్తబొట్టులో పడిసిపోయింది. పోతే ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఒక సాలి వాళ్ళు, మగ్గాలు తిప్పుకునే వాళ్ళు ఆ అబ్బాయిని చూసి తీసుకొని పోయి పెంచి పెద్ద చేశారు. వాళ్ళు ఎవరో వాడి జన్మ వృత్తాంతం ఏం చెప్పకుండా వాడిని పెంచి పెద్ద చేశారు. ఒకరోజు ఏదో గొడవ అయితే పక్కింటి వాళ్ళు తిట్టారు. అసలు నీ తల్లి ఎవర్రా, నీ తండ్రి ఎవర్రా అని తిడితే అప్పుడు వచ్చి అడిగాడు, అమ్మా నేను మీకు పుట్టలేదా అంటే అసలు స్టోరీ చెప్పారు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అర్రే ఇలా జరిగిందా అని చెప్పి వాడికి మా అమ్మ నన్ను పెళ్లి కాకుండా కన్నది అని వాడికి సమాజం మీదనే విరక్తి పుట్టి అన్నీగా హేతువాద దూరంతో మాట్లాడేవాడు. అందుకని ఇతను ఏమంటారంటే మధ్యయుగ కారల్ మార్క్స్ అనే పేరుతో పిలుస్తారు. మధ్యయుగ కారల్ మార్క్స్. ఓకేనా, మధ్యయుగ కారల్ మార్క్స్ అంటారు. చూడండి, బీజకులు అంటే ఏంటంటే ఇతడు కబీరు చెప్పిన సూక్తుల సంకలనాన్ని బీజకులు అనే పేరుతో చెప్తారు. అతను చేసిన ఉపన్యాసాలని బీజకులు అనే పేరుతో అక్కడ పుస్తకాల రూపంలో ప్రచురించి ప్రజలు చదువుకుంటారు అంటారు. ఓకేనా, బీజకుల రూపంలో. నెక్స్ట్, వహదువుల్ వజాదు అంటే అర్థం ఏంది అన్నాడు. అంటే ఇది మన ఇస్లాం మతానికి సంబంధించినటువంటి పదం. వహదువుల్ వజాద్ అంటే ఏంటంటే నువ్వు ఆత్మని ఎంత శుద్ధి చేసుకుంటే నువ్వు అంత భగవంతుడికి చేరువ అవుతావు. ఆత్మను శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మంచి పనులు చేయాలి. భగవంతుడి పైన విశ్వాసం అంటే కల్మా అంటే నమ్మకం. ఇస్లాం మతంలో కల్మా అంటే ఏంది, నమ్మకాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా విషయం ఏంటంటే
ఇవన్నీ పదాలు మీరు బట్టి పడతారు, అర్థం చేసుకుంటారు. తవక్కల్ అంటే అర్థం ఏంటంటే విశ్వాసంలో విశ్వాసం కలిగి ఉండటాన్ని తవక్కల్ అనే పేరుతో పిలుస్తారు. తవక్కల్ అంటే విశ్వాసంలో విశ్వాసం. ఇది ఇస్లాం మతంలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో వచ్చినటువంటి అపారమైనటువంటి నమ్మకంతో కూడుకున్నటువంటి పదజాలాలు, అపారమైన నమ్మకం కూడగట్టుకున్నటువంటి సిద్ధాంతంగా తయారైంది. అంటే భారతదేశంలో హిందూ మతం వాళ్ళు వాళ్ళ మత ఉద్యమాల్లో భాగంగా కొన్ని మంచి పదాలని ప్రజల్లోకి చేరువు కావాలని చెప్తుంటే, మన ఇస్లాం మతం కూడా ప్రజలకు ఇంకా చేరువు కావాలని చెప్పి ఎవరికి వాళ్ళు పోటీలు పడి వ్యక్తిని, ప్రతి మనిషిని కూడా దైవ స్వరూపుడిగా చేసేటటువంటి కార్యక్రమానికి నడుము కట్టారు. చూడండి, నువ్వు ఇతర మతాల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ మత విధానాన్ని నువ్వు అడ్డుకంచవద్దు, అదేవిధంగా నీ యొక్క ఛాందస భావంతో ఇతర వ్యక్తుల యొక్క మనసుని ఇబ్బంది పెట్టొద్దనే కోణంతో సూఫీ మతం అనేటటువంటిది భారతదేశంలో ఎక్కువగా ప్రచారమైంది. సూఫీ మత సిద్ధాంతం ఈ సిద్ధాంతాలని, ఈ వాక్యాలను ఎక్కువగా పరిచయం చేసింది. అంటే మనిషిని దేవుడిగా తయారు చేయడానికి చేసినటువంటి ఒక కార్యక్రమంగా, ఒక ఉద్యమంగా ఈ భక్తి ఉద్యమాన్ని చెప్తారు. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళ మతాలని సంస్కరించుకోవటం కోసం చేసిన ఉద్యమాల్లో భాగంగా ఈ పదజాలాలు వచ్చినాయి. ఓకేనా? వహదుల్ వజాద్. నెక్స్ట్ నక్షబందీ అనగా ఏంటన్నాడు. నక్షబందీ చూడండి, ఈ పదాలన్నీ మనకి సూఫీ మతం, సున్నీ మతం, షియా మతం, హిందూ మతం ఈ మత ఉద్యమాల్లో భాగంగా వచ్చిన పదాలు. నక్షబందీ అంటే సూఫీల అతి సాంప్రదాయక శాఖని నక్షబందీ శాఖ అంటారు. అసలు సూఫీ ఏంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతంలో ప్రధానమైనటువంటి శాఖలు 3. ఒకటి సున్నీ మతం, 2 షియా మతం, 3వది సూఫీ మతం. మరి ఈ సూఫీ మతం అనేది మన భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1175వ సంవత్సరంలో గోరీ మహమ్మద్ అనే వ్యక్తి మన భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చినటువంటి సన్యాసులు ఈ సూఫీ సన్యాసులు. ఈ సూఫీ మత సిద్ధాంతాలు పాటించే వాళ్ళందరూ కూడా విశ్వ మానవ కళ్యాణం కోసం పాటుపడేవాళ్ళు. విశ్వమానవ కళ్యాణం అంటే ఎంతసేపటికి కూడా మన మత ఛాందస భావంతో ఇతర మతాల యొక్క కట్టడాలను కూల్చివేయటం కానీ, ఇతర మత సిద్ధాంతాలను దూషించటం కానీ, ఇతర మతాల మీద ట్యాక్సులు వేయాలని చెప్పి చక్రవర్తుల దగ్గర ఒత్తిడి చేసి వాళ్ళ యొక్క మత విధానాలలో మనం జోక్యం చేసుకునేటట్టు చేసే విధానానికి పూర్తి వ్యతిరేకం ఈ సూఫీ మత సిద్ధాంతం. ఈ సూఫీ వాళ్ళు ఏం చేస్తారంటే దర్గాలను పూజిస్తారు. అంటే సూఫీ సన్యాసుల యొక్క దర్గాలని పూజిస్తారు. వీళ్ళు ఆడంబరాలకి తీవ్ర వ్యతిరేకస్తులు. ఈ సూఫీ సన్యాసులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశంలో పర్టికులర్గా గోరీ మహమ్మద్ ఎమ్మటి వచ్చినప్పటికీ, గోరీ మహమ్మద్ భారతదేశంలో తరైన్ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, ఆగ్రా ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పుడు సూఫీ సన్యాసులు వచ్చి ఆయన పర్మిషన్తో ఇక్కడ సూఫీ క్షేత్రాలను, దర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. మనందరికీ తెలుసు. ఆ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి మొదలు పెడితే అజ్మీర్ ఏరియా వరకు కూడా వీళ్ళు విస్తరించటం జరిగింది. ఈ సూఫీ సన్యాసులు ప్రత్యేకంగా నిజాముద్దౌలా, అదేవిధంగా ప్రత్యేక సహరబుద్దీ శాఖ, నెక్స్ట్ విషయం ఏంటంటే నక్షబందీ శాఖ అని చెప్పి రకరకాలైనటువంటి శాఖలు ఏర్పడ్డాయి. వీళ్ళు దర్గాలను పూజిస్తారు. ఆ దర్గాల పైన, అంటే దర్గాలు మీన్స్ సమాధుల పైన చాదర్లు అని చెప్పి, చాదర్లు అని పేరు వినే ఉంటారు మీరు. చాదర్లు అంటే ఒక క్లాత్ కప్పుతారు, ఊదుబత్తీలు లాంటివి సువాసన వెదజల్లేవి అక్కడ పెడతారు. ఆ భక్తిని ఎవరైతే ప్రేరేపిస్తారో, ఆ భక్తిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. విషయం ఏంటంటే మన భారతదేశంలో షేక్ సలీం చిష్తి అని చెప్పి ప్రసిద్ధి చెందినటువంటి సూఫీ సన్యాసి ఈ ఢిల్లీ లేక అజ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా భక్తిభావాన్ని ప్రచారం చేశాడు. అక్బరు వాస్తవానికి సున్నీ మతస్థుడైనప్పటికీ షేక్ సలీం చిష్తి యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క అభిమానంతోనే భారతదేశంలో తర్వాత కాలంలో హిందూ మతం వాళ్ళందరినీ కూడా ప్రేమించటం మొదలుపెట్టాడు. అక్బరు హిందూ మతం వాళ్ళని ప్రేమించటానికి, హిందూ మతం వాళ్ళ కోసం ప్రత్యేకంగా దీని ఇలాహి
ఇలాహి అనే ఒక మతాన్ని పెట్టడానికి కానీ ఇవన్నిటి కూడా ఆయన కృషి చేసిందంటే ఆయన ఎప్పటి నుంచి తన మనసును మార్చుకున్నంటే సూఫీ మతం వాళ్ళ సన్యాసుల బోధనలు విన్న తర్వాతనే ఆయన మార్చుకున్నాడు. తన కుమారుడైనటువంటి జహాంగీర్కి సలీం అనే పేరు పెట్టుకోవటానికి కూడా కారణం ఏంటంటే షేక్ సలీం చిష్తి యొక్క ఆశీర్వాదం వల్లని అని చెప్తారు. ఆ విధంగా మొత్తానికైతే సున్నీ మతము షియా మతం కంటే కూడా ఎక్కువ విశాలమైన దృక్పథం కలిగి ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యత చేకూర్చడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అతి సాంప్రదాయమైనటువంటి శాఖగా ఈ శాఖని చెప్తారు. సూఫీల శాఖ నక్షబందీ శాఖ. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే నక్షబందీ శాఖకు చెందిన మొఘలు చక్రవర్తి ఎవరు అన్నారు. ఓకేనా. నక్షబందీ శాఖకు చెందిన మొఘలు చక్రవర్తి ఎవరయ్యా అంటే ఔరంగజేబు. విషయం ఏంటంటే వాస్తవానికి ఔరంగజేబు పక్కా సున్నీ మతస్థుడు. అర్థమైందిగా. ఔరంగజేబు పక్కా సున్నీ మతస్థుడు అయినప్పటికీ కూడా సున్నీ మతంకి చెందిన ఔరంగజేబు కరుడుగట్టిన తీవ్రవాదిగా పేరు పొందినప్పటికీ భారతదేశానికి వచ్చినటువంటి ఏ సూఫీ యొక్క శాఖని అతడు ఇండైరెక్ట్గా అభివృద్ధి చేయడానికి కృషి చేశాడయ్యా అంటే నక్షబందీ శాఖ అనేటటువంటి శాఖను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు. అర్థమైందా. అంటే ఈ సూఫీ శాఖల్లోనే రకరకాల శాఖలు ఉంటే ఈ శాఖకు ఆయన కొద్దిగా సహకారం చేసినట్టుగా చెప్పబడ్డాడు. ఓకేనా. నెక్స్ట్ రాజకీయాలకు ధనికులకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి సూఫీ శాఖ ఏదన్నాడు. ఓకే, నేను చెప్పాను కదా సూఫీ శాఖల్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పినాం కదా. రాజకీయాలకు ధనికులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సూఫీ శాఖ ఏది అంటే సహర్వర్దీ శాఖ అనేటటువంటిది కొద్దిగా భారతదేశానికి సంబంధించిన రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలి, ధనవంతుల్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కొద్దిగా అంటే ఒక విధంగా కమర్షియల్గా తయారైనటువంటి మత శాఖగా ఈ శాఖను చెప్తారు. ఓకేనా. సహవర్దీ శాఖ సువర్దీ శాఖ అనేటటువంటి పేరుతో పిలుస్తారు.